లక్ష్మిని మీకోసం బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. అందరికి వడ్డయాట రైతు భరోసా పైసలు, సంబరాలు ఎత్తురు సర్కారోళ్ళు. చూసుకోబోతురు లంచగొండి ఆఫీసర్లు, శిక్షలు పడ్డా బేఫికరేనట వీళ్లకు. బ్రాండీ దుకాణంలా దొంగోడు, చూడాలి మీరు వీని శకలు. పాలు వలుగుతే పోలీస్ టౌన్ కు పోయిండు, న్యాయం చేసిరా మరి పోలీసులు. లంచం లంచం లంచం, ఈ లంచం మాట ఎత్తుతనే నాకు శీదర ఉడుతుందోల్లా. ఏమనుకున్నా మంచిదే, సర్కార్ కొలువు ఏషటోళ్ళంటేనే లంచగొండి ఆఫీసర్లని పేరు పోయింది, అవునా కాదా? అసలు నన్ను అడిగితే లంచాలు అత్తేనే కావచ్చు చాలా మంది సర్కార్ కొలువు కోసం తన్లాడేది. అంటే అందరు అట్లనే అని అంటలేను, కొందరు మాత్రం లంచం తీసుకుంది బల్ల కింద చెయ్యి పెట్టండి ఒక్క కాగితం కూడా ముంగటేసుకోరట. చెప్రాసి కాడికెళ్ళి చైర్మన్ దాకా గిదే కథ. ఇక ఈ లంచాల కాడ మొగ ఆఫీసర్లు ఆడ ఆఫీసర్లు అన్న ఫరక్ కూడా లేదోల్లా. మాకు మేమే పోటీ, ఎవ్వరు లేరు మాకు పోటీ సాటి అన్నట్టే లంచాలు తీసుకుంటా మరి ఒకళ్ళని మించి ఇంకొకరు దూసుకోబోతూనే ఉన్నారు. ఈ నడుమనైతే బొచ్చెడు మంది దొరుకుతురు. జరసేపు వాళ్ళనే అరుచుకుందాం పారి. మొన్నంటే మొన్ననే కాదు, జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ ఆఫీసుల చిన్న ఇంజనీరు స్వరూప మేడం 1,20,000 లంచం తీసుకొని దొరికిపోయింది. తలకాయ కిందేసుకున్నది కదా, ఎంత ఇజ్జత్ తక్కువ చెప్పు. చుట్టాల కాడ ఇంటి చుట్టుపక్కల జనాల ముందు ఈమె కుటుంబమే నామోషి అవుతుంది. లంచగొండి లంచగొండి అని బనాయిస్తుంటారు. సరే, నా బనాయించుడే ఎక్కువైతున్నట్టున్నది అనుకోకుర్రి. లంచాలు తీసుకున్నాడు మాత్రం తప్పే కదా, తీసుకునేటోళ్ళు ఇగనన్న మారలే కదా. కానీ వాళ్ళు మారే ప్రసక్తే ఉండదని నాకు అర్థమైందోల్లా. ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అంతెందుకు, ఇగో ఇంకో మేడం ఎట్లా ఏడ్తాందో చూడు. ఈమె కూడా సరుపక్క బాపతే, అంబర్పేట జిహెచ్ఎంసి తాలూకా ఇంజనీరేనట. పేరు మనీషక్క. పేర్లనే మనీ ఉన్నదని ఆ పేరును సార్థకం చేసుకునేటందుకు లంచాల మీద పానం పెట్టుకున్నది. కాంట్రాక్టర్ కాడ లంచం తీసుకుంటుంటే దొరికిపోయింది. అటెన్క ఏడ్చుడు పెట్టింది. ఇప్పుడు ఈమెను ఎవ్వరు ఓదార్చలే. ఏమని ఓదార్చలే? ఈమె అనే కాదు, దినా మస్తు మంది ఇట్లా దొరుకుతూనే ఉన్నారు. ఆడోళ్ళు మొగోళ్ళు అన్న ఫరక్ లేదోల్లా. చిన్న ఆఫీసర్ కాడికెళ్ళి పెద్ద ఆఫీసర్ దాకా లంచాలకు బాగా మరిగిర్రు. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు. దొరికినప్పుడు ముఖం మార్చుకునుడు, తలకాయ కిందికేసుకునుడు, అటెనక మళ్ళా గదే కథ. అయితే దినం ఏసీ బోళ్ళు గింత మందిని దొరకబడుతుర్రు కదా, టీవీలలో కూడా చూయిస్తున్నాం కదా. అయినా గాని కడుమ ఆఫీసర్లకు భయం ఎందుకుంటలేదోల్లా. అంటే దొరికితే ఏమైతుంది? మా అంటే ఒకరోజు ఇజ్జత్ పోతుంది, సస్పెండ్ చేస్తారు కావచ్చు, ప్రమోషన్లు లేట్ అత్తాయి కావచ్చు. నౌకరైతే పోదు కదా, మళ్ళా డ్యూటీ ఎక్కుతా, మళ్ళా లంచాలు తింటా, దొరికినంత కాలం కోట్లు ఎనికేసుకుంటా, దొరికినాక తలకాయ కిందేసుకుంటే అయిపాయే అని అనుకుంటురా ఎట్లా? గట్లనే అనిపిస్తుందోల్లా. మరి లంచగొండి ఆఫీసర్లను చూస్తుంటే వీళ్ళు మాత్రనే నమ్మకం కూడా నాకు అత్తలేదు. అందుకే ఇంకేదన్నా గట్టి శిక్ష వేయాలి. లంచాలు తీసుకున్నడే కాదు, తీసుకుందామన్న ఆలోచన కూడా రాకుండా ఇంకేదన్నా పెద్ద కానూన్ పట్టుకరావాలి అని అనిపిస్తుంది. అసలు నన్ను అడిగితే ఈ ఆఫీసర్లకు లంచాలు అలవాటు చేసేదే జనాలనిపించింది. సర్కార్ ఆఫీసులో ఏదైనా పని చేయించుకోవాలంటే సార్ దావత్ ఇస్తా సార్, పని అయితే మంచిగా చూసుకుంటా సార్, అరుచుకుంటా సార్ మిమ్మల్ని అని వాళ్ళు అడగకముందే జనమే ఎగేసుకుంటారు. ఇంకేముంది, అలవాటైన పానం ఊకుంటారా? ఇక అన్ని చక్కగున్నా గాని పైసా ఇయ్యంది పని ముంగట్కి నడవకుండా చేస్తాండ్రు. ఏం లంచాలో ఏమో పోర్రి.
పెళ్ళంటే నూరేళ్ళ పంట. ఆగుర్రి నాకు ఒక పాట కూడా మతికత్తుంది. పెళ్ళంటే పందిళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు. అయ్యో ఈ పాట నాకు సగమే యాదుకున్నది కానీ సరే ఈ నా గాన కచేరీ పక్కకు పెడతా కానీ పెళ్ళి గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా. పెళ్ళి జీవితాన్ని మార్చి పడేస్తుందంటారు, కొత్త జీవితం ఇస్తుందంటారు. ఇది కూడా నిజమే. లగ్గం కాకముందు మనిషి ఒక లెక్క, లగ్గమైనాక ఇంకో లెక్క. జీవితాలే తిరమర కావచ్చు, తల కిందులు కావచ్చు, తల ఎత్తుకునేటట్టు కూడా చేయొచ్చు. ఆగు భాగ్యలక్ష్మి, అసలు ఏమైందో చెప్పకుండా పెళ్ళంటే ఇది, లగ్గం అంటే అది, ఇంటామే అంటే గట్ల, పెన్మిట్ అంటే గిట్లా అని సోది పెడతావడితివి అని అంటారా ఏంది? నీ సోది జర పక్కకు పెట్టరాదు అంటారా? గట్లా అనుకోకుర్రి. ఒక అమ్మగారు పెళ్లి పేరుతోని చేసిన ఘనకార్యం చూడుర్రి మీరు. మనం నిత్య పెళ్లి కొడుకులు అని వార్తలల్లా చూసినాం, పేపర్లల్లా చదువుతుంటాం. అంటే ఒకళ్ళకు తెలియకుండా ఇంకొకలను లగ్గం చేసుకునే దివానాగాళ్లను నిత్య పెళ్లి కొడుకు అని పేరు పెట్టిర్రు. మరి ఇగో ఈ అమ్మగారికి ఏమని పేరు పెడతారో అసలు నన్ను అడిగితే మేడం గారిని గిన్నిస్ బుక్లకు కూడా ఎక్కియచ్చు కావచ్చు. ఎందుకంటే ఖాళీ రెండంటే రెండేండ్లనే డజన్ లగ్గాలి వేసుకున్నది. అరే అవ్వంటే 12 మట్ల పెళ్లి చేసుకున్నదొల్లా. పాపం ఈమెకేం కష్టం వచ్చే, గాశారం మంచిగా లేదా, అచ్చిన పెన్మిటి చక్కగా ఉంటలేడా అనుకునేరు. మేడం గారట పెళ్లి పేరుతోని నిండా ముంచే మోసగత్తెనట. ఇగో ఈడ ఫోటోలు పట్టుకొని నిల్చున్నారు చూడు, వీళ్ళు నీలిమ మేడం గారి చేతుల మోపైన భర్తల తల్లిదండ్రులు. మా కొడుకులు వీళ్ళు ఎయ్యబట్టి మోసపోయిర్రు, నిండా మునిగిర్రు అనుకుంటా కోనసీమ జిల్లా ఎస్పీ సార్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిర్రు. అయితే ఈ నీలిమ మేడం కూడా ఎవ్వరిని పడితే వాళ్ళను లగ్గం వేసుకోదట. ఎవరి కాడనైతే బగ్గ పైసలుండి ఇడుపు కాయిదాలు తీసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతారో అగో వాళ్ళనే పట్టుకుంటదట అమ్మగారు. ఈమెకు బ్యాచ్ ఉన్నది. ఈమె నాయనగా నటించేందుకు ఒకడు, తల్లిగా ఉండేటందుకు ఇంకొక ఆమె, మేనమామగా జీవించేటందుకు ఇంకొకడు, గిట్లా ఒక బ్యాచ్ తయారు చేసుకున్నది. వీళ్ళందరూ కలిసి విడాకులు తీసుకున్న మొగోళ్లను మత్పరిస్తారు, నీలిమతోని లగ్గం వేయిస్తారు. లగ్గం అయిపోయినాక ఆ ఫోటోలు వీడియోలు పట్టుకొని బ్లాక్ మెయిల్ ఎత్తాడట. ఇప్పటిదాకా కోట్ల రూపాయల వసూలు చేసిందట ఈ డజన్ మంది భర్తల కాడ. ఇక చెప్పు రికత. అసలు రాను మోసాలు ఎట్లయితున్నాయంటే మన ఆలోచనలకు కూడా అందకుండా దూసుకపోతుర్రు. పెళ్ళంటే విలువ ఉంటలేదు, ఆలుమగల సంబంధం అంటే పాయిరం లేదు. మెదట్ల ఎట్లా మోసం చేయాలని ఆలోచన వస్తే వేదమంత్రాల సాక్షిగా లగ్గాలు వేసుకుంటుర్రు, తెల్లారే ఆగం పట్టిస్తుర్రు. అన్నట్టు ఈ నీలిమక్క కూడా విలేకరుల ముంగడికి వచ్చిందోల్లా. అయితే అదంతా తప్పేనట, ఆమె మంచిదేనట. కాకపోతే కావలసుకొని నా మీద టామ్ ఎత్తుర్రు. గవి ఎవరు నమ్మనే నమ్మద్దు అని చెప్తుంది. ఏమంటుందో ఇనుర్రి. న్యూస్ ఛానల్స్ లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. కాకినాడ దగ్గర ఊరు ఉంటుంది కానీ జాన్సన్ ఆఫీస్కి వెళ్ళింది. చాలా ఊరు తిరగం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. మళ్ళీ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇద్దరు 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి. ప్రూఫ్స్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలామంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేదు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్. అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. ఆ 11 మంది విత్ ప్రూఫ్స్తో కావాలి. ఎవరైతే చెప్పారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్తో. ఆగనట. మరి నీలిమక్కది నిజమా లేకుంటే వాళ్ళది వాస్తవమా తెలవాలంటే పోలీసులు ఎంక్వైరీ చేసి చెప్పాలి. మనం ఇప్పుడే ఎవరిని తప్పు పడ్డద్దు, అంతే కదా మరి. నల్లని అన్ని నీళ్లు కాదు, తెల్లని అన్ని పాలు కాదు. వా వా బరోబ్బరి చెప్పిన కదా. ఇసొంటిదే ఇంకో శాస్త్రం. మెరిసేదంతా బంగారం కాదు, శుద్ధ పూసలు లెక్క కనబడేటోళ్ళంతా మంచోళ్ళు కాదు. ఇదెట్లున్నది? నేనంతే, అన్నీ వాస్తవాలే చెప్తా.
సరే, ఈ శాస్త్రాల తెరువుకు ఇప్పుడు నేను ఎందుకు పోయినా అంటే మత్తు మందుల గురించి మాట్లాడుకోవాలి. మొన్ననే ఒక పాటలక్క బర్త్డే దావత్లా బగారన్నం పెట్టవలసింది పోయి ఫారిన్ మందు గంజాయి పెట్టిరని అన్నారు కదా. ఇక కేసు మళ్ళా సప్పుడే లేదు. సరే, మనకెందుకు పట్టు. ఇప్పుడు ఇంకో హీరో గారు డ్రగ్స్ కేసులో దొరికిర్రు. దొరుకుడు కాదు, అరెస్టు కూడా అయిండు. పారి ఈ జీరో గారిని దర్శనం చేసుకుందాం. ఈ యాక్టర్ను మీరు ఏర్పాటు చేసే ఉండాలి. మన తెలుగు సినిమాలలా కనబడ్డడోల్లా శ్రీరామట, శ్రీరాము. అయ్యో, గా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలలో ఉండడా. గాయననే గీనే తమిళం సినిమాలు బాగా ఎత్తాడట. సరే, చేసుకుంటే వేసుకొని గాని అయితే హీరో గారికి నటనే కాదు, జరల మత్తు మందు కూడా తీసుకునే అలవాటు ఉన్నదటనోల్లా. హీరో గారు తాపకోసారి వాళ్ళ కాడ వీళ్ళ కాడ డ్రగ్స్ కొనుక్కొని ఇప్పుడు హీరో జీరో అయిపోయిండు. ఈ దొరుకుడు కూడా ఎట్లా దొరికిర్రు అనుకున్నారు? ఏదో పబ్బులా ఎవలెవలకో కీసులాట అయితే పోలీసులు దొరకబట్టి ఎంక్వైరీ చేసిర్రు. డ్రగ్స్ తీగ దొరికింది. అందులో ఈ హీరో గారి పేరు బయటపడ్డది. ఈయనను టెస్టులు చేస్తే డ్రగ్స్ వాడిండని తేలిందట. అరెస్టు చేసిర్రు. 14 రోజులు జైల్లో ఉంచి ఎంక్వైరీలు ఎత్తురన్నట్టు. కానీ హీరోలంటే వీళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు. హీరో ఏది ఎత్తే అభిమానులు గదే తోవలు నడతారు. మరి అసొంటప్పుడు హీరోలు మంచి వేయకున్నా చెడు తోవ మాత్రం సూయించద్దు కదా. గీ దిక్మల డ్రగ్స్ గంజాయి వాడుడేందోల్లా కథ గాని. అసలు ఇప్పుడైతే ఈ హీరో దొరికిండు గాని సినిమాల దాంట్లో బొచ్చెడు మంది గిట్లా డ్రగ్స్ వాడుతుంటారని ఎప్పటి సందో టామ్ టామ్ అయితేనే ఉన్నది. అనుమానం ఉన్నోళ్ళ మీద ఎంక్వైరీలకు కూడా పిలిపించుకున్నారు. అటెన్కా సల్లబడ్డరు. ఏందో ఏమో పోర్రి. అయితే దొంగలు చాలా తీర్లో ఉంటారు. గజ దొంగలుంటారు, గొలుసు దొంగలుంటారు, పర్సు దొంగలుంటారు, మర్చిపోయిన ఇంటి దొంగలు కూడా ఉంటారు. ఇప్పుడు మన కాడికి బ్రాండీ సీసాల దొంగోడు వచ్చిండు. వానికి చీకటి వడంగానే బ్రాండీ షాపు కనబడితే చాలు చేతులు మూలమూలం అంటాయి. బాహుబలి లెక్క మారిపోయి గోడలు వలగొడతాడు. గజ దొంగ అవతారం ఎత్తుతాడు. అగో గట్లనే అయిండు. పారి మీరు కూడా చూడుర్రి. ఆహా, ఆగో పనిమంతుడు చూడు. టీషర్టు షార్టు వేసుకుని డ్యూటీలో దిగిండు. అయితే మన జనగాం జిల్లా పెంబర్తిలా సాయి సంధ్య వైన్స్ ఉన్నది. తాగుబోతుల పాలిట అది కల్పవల్లి ఆట. చాలా ఫేమస్. ఈ బ్రాండీ దుకాణాన్ని రాష్ట్ర స్థాయిలో ఇంకా ఫేమస్ చేసేందుకు ఈ దొంగోడు ముంగట పడ్డాడు. రాత్రి ఇండ్ల జొర్రనే జొర్రిండు. కౌంటర్లు తెరిచి అందులున్న నోట్ల కట్టలను పోతం వెట్టనే పెట్టిండు. అగో ఇండ్ల కూడా ఉన్నాయి కదా నోట్ల కట్టలు. అయినా బ్రాండీ దుక్నపైనే దుక్నం బంద్ చేసినాక పైసలు ఇంటికి పట్టుకపోకనట ఇండ్లని ఎందుకు పెట్టిండో. లోకంలా అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారనుకున్నాడా ఏంది? ఇక ఈ దొంగగారు పైసల కట్టలను మంచిగా సంచులేసుకున్నాక పోతా పోతా బ్రాండీ సీసాలు కూడా ఎత్తుకుపోయిండు. లేకుంటే దొంగతనానికి అవమానం కావచ్చు. అద్దసేరు గుద్ది 2-3 పవ్వల జేబులేసుకొని ఆడికెళ్ళి గిట్ల పోయిండు. కానీ వీడు ఇండ్ల ఎట్లా జొర్రిండో చూడు రొల్లా. ఒక్కడే బ్రాండీ దుక్నం గోడలకు పొక్క ఒడిసి అండ్లకు దూరి ఉన్నయి లేని అన్ని ఎత్తుకుపోయి దర్జాగా బయటపడ్డాడు. ఇంకా వీడు ఎంత హుషారుగల్లోడో చూడు. ముఖం ముత్తంతా కూడా కనబడకుండా ఆడోళ్ళ షున్నీని ముఖానికి కప్పుకున్నాడు. మరి వీడు ఇప్పుడు ఎట్లా దొరకాలే? ఆ పైసలు ఎట్లా వసూలు చెయ్యాలే? పోయిన సీసాలను ఎట్లా రప్పించుకోవాలే? గిదే సమజైతే లేదట. మొత్తానికైతే పోలీసులు కేసైతే కట్టిర్రు. ఇక వీని దొరకబట్టే పనైతే పెట్టుకున్నాడట. ఇప్పుడు వాడు ఏడదాగి ఉన్నాడో ఏందో ఏమో పో. అవుగాని అప్పుడప్పుడు పాలు ఇరుగుతాయి కదా వేడి చేసినప్పుడు. ఇంతకు మీకెళ్ళి ఇరుగుతాయి అంటారా పలుగుతాయి అంటారా? అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క తీరులో మాట్లాడతారు కదా. గందుకే అనుమానం కొట్టింది నాకు. అయితే ఒక ముచ్చట చెప్పాలుల్లా, గదే చెప్దామని అప్పటికెళ్ళి అనుకుంటున్నా. అయితే పాలు వలిగినప్పుడు ఏం చేస్తారోల్లా? కొంచెం గులుక్కుంటాం. అయ్యో,
షాయి వేసుకుందామంటే పాలు వలిగినాయి కదా, ఖరాబ్ అయినాయి పాలు అని ఆ పాల సుధాకర్ను ఎట్లనో అట్లా తిట్టుకుంటూ ఉంటాం. నేనేం చేస్తానంటే పలిగిన పాలల్లా మొత్తం అంత చక్కెర వేసుకొని తింటా. జున్ను లెక్కనో కొడుతుంది, కానీ అట్లా తినుడు కూడా మంచిది కాదట. అయితే అందరూ మన లెక్క ఉండరు, గిట్ల కూడా ఉంటారు. ఎట్లా అంటారా, పాలు వలిగినాయని పోలీస్ టౌన్కి పోయిండు. షాప్ అయిన మీద కంప్లైంట్ కూడా ఇచ్చిండు. ఆగో కంప్లైంట్ కాగితం. ఇవేమో పలిగిన పాలు, ఇరిగిన పాలను గవాయిగా కూడా పట్టుకొచ్చిండు పోలీస్ టౌన్కు. అయితే హైదరాబాద్ కూకట్పల్లినుల్లా ఒక పెద్ద దుకాణంలా పాల ప్యాకెట్ కొన్నాడట ఒక అన్న. ఆయనకు షాయి తాగాలని బాగా కాయిషు. జల్లి జల్లి షాయి వేసుకుని తాగాలన్న ఆశతోని ఫస్ట్ పాలు వేడి చేసిండు, కానీ అవి పలిగినాయి. అట్లా వలిగినప్పుడు మనం ఏం చేస్తాం, బాధపడతాం, ఇంకో ప్యాకెట్ పట్టుకొచ్చుకుంటాం. కానీ ఈయన గట్ల ఎయ్యలే. దుఃఖం పోయిండు, పాలు వలిగినాయి, ఇంకో ప్యాకెట్ ఇయ్యు అన్నాడు. గట్ల నడవది అని ఆ దుగ్న పోళ్ళు అన్నారట. కథమిగా డైరెక్ట్ పోలీస్ టౌన్కు పోయి గిట్ల గిట్ల సంగతి, పాలు వలిగినాయి, మీరే న్యాయం చెయ్యాలి, ధర్నం మీరే చెప్పాలి అని కంప్లైంట్ రాసిండోల్లా. ఇక ఈ ఫిర్యాదుల పోలీసులకు కూడా న్యాయం కొట్టింది. పాలు వలుగుడు పెద్ద నేరము అయి ఉంటుందని వాళ్ళు కూడా అనుకున్నారు కావచ్చు. ఫిర్యాదు తీసుకున్నారు, కేసు కూడా కట్టిరట. ఇప్పుడు 50 రూపాయల పాల ప్యాకెట్ కోసం ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్న ఆ అన్నను మెచ్చుకోవాల్సిందే. 50 రూపాయలే కదా అని సప్పుడేక ఊకోలే. 50కి ఇంకా 5,000 ఖర్చు చేసి న్యాయం రాబట్టుకోవాలి అని కొట్లాడుతుండు. అంటే కంప్లైంట్ చేసిన ఆ అన్న బాగా హట్ అయినట్టున్నాడు. గదటనొల్ల ముచ్చట పలిగిన పాల పంచాది ఇప్పుడు పోలీస్ టౌన్ లో నడుస్తాంది. అవుగాని రైతు భరోసా పైసలు పడ్డాయానోళ్ళ మీకు 9 రోజులల్లా అందరికి పైసలు పడతాయని తెలంగాణ సర్కారు చెప్పే కదా. మరి 9 వద్దులైంది, మీకు పడ్డాయా? మీకు ఏ పాటి పడ్డాయి, ఎన్ని పడ్డాయి? సరే సరే నాకు చెప్పకుంటే మాయే. కానీ మన సచివాలయం కాడ రైతు పండుగ నడుస్తాంది కాదు. రైతులు వచ్చిర్రు, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నను కలిసిర్రు, పైసలు పడ్డాయని సంబరాలు చేసుకుంటుర్రు. పారి మనం కూడా ఆర్చుకుందాం వాళ్ళను. తెలంగాణలో రైతు సంబరాలు నడతాన్నే కాదు, అందరికీ రైతు భరోసా పైసలు జమైనాయట కదా. నిజమేనా? అందరికి వచ్చినట్టేనా? ఇక వచ్చినాయి. 9 అంటే 9 రోజులల్లనే అందరూ రైతులకు పైసలు వేసినామని సర్కారు చెప్తుంది. ఇక పైసలు పడ్డోళ్ళు కూడా సంబరపడుతురు, వ్యవసాయ పనులకు తయారైర్రు. ఇక 9 రోజులల్లనే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ పైసలేసుడు చిన్న ముచ్చట కాదు కాబట్టి పండ్ల పని దావత్ కూడా వేసేందుకు సర్కార్ ముంగట పడ్డది. సచివాలయం కాడ రైతులతోని రైతు పండుగ చేసిర్రు. ఇక ఈ మీటింగుల మన రేవంత్ అన్న ఏమన్నాడంటే, ఇక ఓ దిక్కు సర్కారోళ్ళు రైతు పండుగ చేస్తుంటే ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు ముక్కిరుస్తుర్రు. అసలు గీ పండుగ ఎందుకు చేస్తుర్రు? 2 మట్ల రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పుడేదో పండుగ చేసుడేంది, రైతులను మోసం చేసుడే ఇదంతా అని వాళ్ళంటుర్రు. అన్నట్టు ప్రతి ఇంట్లో ఇప్పుడు గ్యాస్ పోయే కదా, కానీ గ్యాస్తోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ముక్క మీకు కూడా ఎరికే అనుకోర్రి, కానీ నేనైతే చెప్తున్నా, కట్కలు బంద్ పెట్టాలి. అగర్సే గ్యాసును గ్యాస్ లెక్క చూసుకోకుండా హెలో గ్యాస్ అని రీళ్లు వేసుకుంటా పర్ఫార్మెన్సులలో పడిపోయి గ్యాసునే మర్చిపోతే అసలుకే మోసం వస్తుంది. ఎట్లా అంటారా? అగో గిట్లా. వామో నట్టింట్లా గ్యాస్ మొద్దు, గ్యాసు లీక్ అయినట్టున్నది. పాము గదా కొట్టుకుంటున్నట్లు పైపు కొట్టుకుంటుంది, పేల్తదా ఏంది అని అనుకున్నా. ఇంట్లో ఎవరన్నా ఉన్నారో అవతలకు పోయిర్రో. ఇక లాస్ట్కు గ్యాస్ మొద్దు చల్లారినట్టయిందోల్లా.
అటుకెళ్ళి ఈ అక్క అటుకెళ్ళి ఈయన వచ్చిర్రు. దాన్నేమో చెకింగ్ చేసే పని పెట్టుకున్నారు. అవసరమా? గ్యాస్ లీక్ అయినప్పుడు ఇంట్లోకెళ్ళి అవతల పడాలే గాని దాన్ని మెసిలియచ్చునా? అప్పుడే ఏమైందంటే వంట రూమ్కెళ్ళి మంటలెళ్ళినాయి. ఇల్లంతా గ్యాసే ఉండే. లైటు బుగ్గ వేడికి అది అంటుకున్నది. పాపం వీళ్ళిద్దరూ మంటలల్లనే బూడిదయ్యిర్రు కావచ్చనుకున్నా. కాని వీళ్ళ గాశారం మంచిగున్నది, ఏం గాలే. జెప్పున ఉరికిర్రు. అసలు గ్యాస్ అనేదే శానా డేంజరు. దాంతోని శానా జాగ్రత్తగుండాలే. కొంచెం వాసనచ్చినట్టు అయినా గాని దూరంగా ఉండాలే. లీక్ అయిందనిపిస్తే అవతల పడాలే. హలో గ్యాస్ అని రీళ్లు యేసుడు గాదు. గ్యాస్ మొద్దు కట్కలు బరాబర్ బంద్ చేసున్నయా లేవా సూసుకోర్రి ఈ దినం. మల్లోపారి నెత్తికి తెలియుద్దామా? అందరికి వడ్డయట రైతు భరోసా పైసలు. సంబరాలు ఎత్తురు సర్కారోళ్ళు. చూసుకోబోతురు లంచగొండి ఆఫీసర్లు. శిక్షలు పడ్డా బేఫికరేనట వీళ్లకు. బ్రాండీ దుకాణంలా దొంగోడు. చూడాలి మీరు వీని శకలు. పాలు వలుగుతే పోలీస్ టౌన్ కు పోయిండు. న్యాయం చేసిరా మరి పోలీసులు. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది గాని అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.